విజయసాయిరెడ్డి 4 సార్లు ప్రశ్నించి ఆయన ద్వారా ఏదో ఒక డేటా తీసుకుని దాని ఆధారంగా జగన్‌ని లోపలేసేయాలా? లేపోతే ఇప్పటికే పట్టుకున్నటువంటి లిక్కర్ కుంభకోణాన్ని బేస్ చేసుకొని లోపలేసేయాలా? లేపోతే రేషన్ బియ్యాన్ని పెట్టుకొని ఏసేయాలా? ఏదో ఒక విధంగా జగన్‌ని లోపలేసేయాలి, జైల్‌లో ఏసేయాలి. ఇది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క ఒత్తిడి అనుకుంటే అమాయకత్వం. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తల్లో ఆవేశపూరితమైనటువంటోళ్ళు 30% ఉంటే 70% మంది ఆలోచనాపరులుంటారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అన్నటువంటిది ఆ రోజున బాధేసినా, ఆ తర్వాత అదే తెలుగుదేశం ఇంత భారీ మెజార్టీతో అధికారంలోకి రావడానికి కారణం అని తెలుసు. ఒక నాయకుల్ని జైల్లో పెడితే వాళ్ళ పట్లన వీళ్ళు దుర్మార్గులే అనుకునే రోజులు పోయినాయి. వాళ్ళ పట్ల సానుభూతి పెరిగేటటువంటిది ఉందనడానికి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి క్రిందటిసారి 67 సీట్లతో వస్తే, రెండోసారి ఏకంగా అధికారంలోకి వస్తే, ఈ దఫా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే తీసుకెళ్ళి మళ్ళీ అప్పనంగా అధికారాన్ని అప్పగించినట్టు అవుతుంది. కాబట్టి రోజు భయపెట్టండి, వాళ్ళకి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ భయపడేలా చేయండి, జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేయండి, కానీ జైల్లో మాత్రం పెట్టబాకండి అని చెప్పేటటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు, అదే సందర్భంలో లోకేష్ మీద ఒత్తిడి తెచ్చేటటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడిని విసిగించేటటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసేయాలి, మిమ్మల్ని 55 రోజులు ఉంచితే అతను 60 రోజులు ఉంచాలి, అదే సెల్లో ఉంచాలి, అదే భోజనం పెట్టాలి, అదే విధంగా కూలర్ పెట్టాలి అని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. జగన్‌ని ఏం చేయాలి అన్నటువంటి దాని మీద ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది చంద్రబాబు. ఆచరణలో పెట్టడానికి పోలీసుల్లో బోలెడంతమంది సిద్ధంగా ఉన్నారు.